రోజుల పాటు అంతరిక్ష యాత్రకు వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు దాదాపు 7 నెలలుగా ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. స్టార్ లైనర్ లో హీలియం లీకేజ్ కారణంగా భూమి మీదకు రాలేకపోయారు. తాజాగా ట్రంప్ సర్కార్ వారిని భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యతను ఎలన్ మస్క్ కు అప్పగించింది. అంతరిక్షంలో చిక్కుకున్న వారిని తిరిగి తీసుకొచ్చేందుకు బైడెన్ సర్కార్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని, దానితో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎలన్ మస్క్ ఆరోపించారు. సురక్షితంగా తీసుకురావాలని ట్రంప్ తనను కోరారని, త్వరలోనే ఆ పని పూర్తి చేస్తానని మస్క్ తెలిపారు. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ ను పరీక్షించేందుకు అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములిద్దరూ స్పేస్ స్టేషన్లోని చిక్కుకుపోయారు. మానవుల అంతరిక్ష యాత్ర కోసం రూపొందించిన స్టార్ లైనర్ ను టెస్ట్ చేసేందుకు 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేపట్టారు. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల కారణంగా తొలుత ఈ రోదసి యాత్ర ఆలస్యమైంది. ఆ తర్వాత గతేడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్స్యూల్లో సునీత విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్లు అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు. వాస్తవానికి జూన్ 14న వీరిద్దరూ భూమి మీదకు రావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్ లో హీలియం లీకేజీ కారణంగా వారిద్దరూ అక్కడే ఉండిపోవలసి వచ్చింది. దాదాపు 7 నెలలుగా అంతరిక్షంలోనే ఉంటున్నారు. మరోవైపు స్టార్ లైనర్ ను మాత్రం తిరిగి భూమి మీదకు తీసుకువచ్చారు. అయితే హీలియం లీకేజీ కారణంగా వ్యోమగాములు స్టార్ లైనర్ లోనే తిరిగి వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ తిరిగి భూమి మీదకు చేరుకుంది. అయితే ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమి మీదకు ఎప్పుడు అడుగు పెడతారో ఎలాంటి స్పష్టత లేదు. ఇక అంతరిక్షంలోనే ఉంటూనే సునీత విలియమ్స్ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఇటీవల అంతరిక్షం నుంచి ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీరో గ్రావిటీ కారణంగా తాను నడవడం, కూర్చోవడం కూడా కష్టంగానే ఉందన్నారు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ అక్కడే పరిస్థితులపై విద్యార్థులతో మాట్లాడారు. తాను చాలా కాలంగా అక్కడే ఉంటున్నానని, నడక ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకాలం నడవలేదు, కూర్చోలేదని, పడుకుని విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. జీరో గ్రావిటీ దగ్గర కొన్ని నెలలుగా తేలియాడుతుండటంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నానని సునీత విలియమ్స్ వెల్లడించారు. తన మిషన్ ప్రకారం నెల రోజుల్లోనే అంతరిక్షం నుంచి తిరిగి రావాలని, కానీ ఇంతకాలం ఇక్కడ ఉండడం కొంచెం షాకింగ్ గా అనిపిస్తోందన్నారు. అయితే త్వరలోనే ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ చేపట్టే మిషన్ ద్వారా వారిద్దరిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం 8 రోజుల కోసం అంతరిక్షంలోకి వెళ్లి నెలల పాటు ఉండాల్సి రావడంతో అక్కడ వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గతంలో 2 సార్లు అంతరిక్ష యాత్ర చేసిన సునీత విలియమ్స్ ఈసారి మాత్రం అనుకోకుండా అక్కడ చిక్కుకోవలసి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే స్పేస్ వాక్ చేసిన సునీత విలియమ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె నడవడం కూడా మర్చిపోయానని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం, నాసా అంతరిక్షంలో చిక్కుకున్న వారిద్దరిని త్వరగా భూమి మీదకు తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉండగా వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తాజాగా ఎలన్ మస్క్ విమర్శించారు. సురక్షితంగా తీసుకురావాలని స్పేస్ ఎక్స్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారని, త్వరలో ఆ పని పూర్తి చేస్తామని మస్క్ తెలిపారు. దాంతో వారిని తిరిగి తీసుకువచ్చే చర్యలు వేగవంతమవుతున్నట్లు తెలుస్తోంది. సునీత విలియమ్స్, విల్మోర్లను తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది. నాసా తాజా ప్రకటన ప్రకారం వారు మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో భూమిని చేరుకునే అవకాశం ఉంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఎస్ కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ కు సమయం కావాలండంతో ఈ ఆలస్యం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అయితే మస్క్ తాజా ప్రకటనతో వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ చేపట్టిన చర్యలను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.